రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. మరి భక్తుడైనటువంటి యెషయా గారు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు. మరి మనము దేవుణ్ణి వెదికేటువంటి వారముగా మనం ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి వెదకాలి అంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు మనకు దొరికేటువంటి సమయంలో మనం వెదకాలి. ఈరోజు మనము మానవులుగా జీవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి వెదకడం మానేసి మనము మన పనులు చక్కబెట్టుకోవడంలోనే సమయాన్ని గడిపేస్తున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. మరి దేవుణ్ణి తర్వాత వెంబడిస్తాంలే, ముసలివారు అయిపోయిన తర్వాత వెతుకుదాంలే, లేదు అంటే మనము లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత వెతుకుదాం, మనకు ఒక గొప్ప ఉద్యోగం వచ్చాక వెతుకుదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఏం చేస్తున్నారంటే ఈరోజు సొంత పనులు చక్కబెట్టుకుంటూ, సొంత కార్యాలు చక్కబెట్టుకుంటూ దేవుణ్ణి వెదకడాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తుందో చెప్పిన, దొరికేటువంటి కాలంలో మాత్రమే మనం ఆయన్ని వెదకాలి. ఈరోజు వాక్యము విస్తారముగా అందించబడుతుంది, ప్రతి చోట కూడా వాక్యము వివరించబడుతుంది. మరి ఈ సమయంలో గనక మనం దేవుణ్ణి వెదకకపోతే, మరి మన యొద్దకు వాక్యం వచ్చినప్పుడు గనక మనం దేవునికి సమీపంగా గనక రాకపోతే, రేపొద్దున్న మన యొద్దకు వాక్యం వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే మనం అంచె దినములలో ఉన్నాం. అంచె దినములలో సువార్త మూయబడుతుందని అనేక మంది ప్రవచిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజముగానే సువార్త మూయబడితే, ఒకవేళ వాక్యము కొరువైపోతే, అప్పుడు మనం ఎంత వెతుకుదామన్నా, మనం ఎంత కష్టపడినా సరే దేవుని యొక్క మాటలు కొదువైపోతే, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు గనుక, ఇప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు గనుక, ఇప్పుడు మనకు సమయం ఉంది గనుక ఇప్పుడే మనం దేవుని వద్దకు తిరుగుదాం, ఇప్పుడే మనం దేవునికి సమీపముగా వెళ్దాం. దేవునికి మనకు సమీపముగా ఉన్నప్పుడు మనము ఆయన వేడుకుంటే నిజంగానే మన బ్రతుకులు మారతాయి. మన బ్రతుకులు మారితే అనేక మందికి దీవెనగా, మన కుటుంబాలకు దీవెనగా మనం మార్చబడతాం. అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం సంపాదించుకుంటాం. ముఖ్యముగా రక్షణ అనేటువంటి గొప్ప వరమును మనము సంపాదించుకుంటాం. కాబట్టి కాలమును వ్యర్థముగా గడపడం మానేసి, కాలమును సమయోచితంగా ఆలోచిస్తూ మనము దేవుణ్ణి వెంబడించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయా అని వెతకాలి. ఆయన్ను మనం వెతికి కనుగొనేటువంటి వారముగా ఉండాలి. దేవునితో అనుదినము సంభాషణ చేయగలిగేటువంటి స్థితిలోనికి మనం రావాలి. ఆయనతో మనము మరి మన యొక్క సమయాన్ని వెచ్చించేటువంటి వారముగా ఉండాలి. మరి ఎందుకు అనంటే, ఆయనతో వెదకలేనటువంటి సమయం వస్తే అది బహు భయంకరముగా ఉంటుంది. ఆయనతో గడపలేనటువంటి సమయము వస్తే అది బహు భయంకరముగా ఉంటుంది. ఎందుకంటే కరోనాలో మనం అందరం కూడా అనుభవించాం. ఆ రోజు వాక్యము లేదు, కరోనాలో వాక్యము కొదువైపోయినటువంటి రోజులు, ఆయన సన్నిధానముకు దూరముగా ఉన్నటువంటి రోజులు, అవి చాలా బహు భయంకరమైనటువంటి రోజులు. అలాంటి రోజులు మరలా రాబోతూ ఉంటాయి కనుక అప్పుడు వాక్యము కొదువైపోతే మన బ్రతుకులు దేనికి పనికిరానివిగా ఉంటాయి. మనలో మనం బ్రతికి ఉన్న చనిపోయినటువంటి వారముగా ఉంటాం వాక్యం లేకపోతే. కాబట్టి అటువంటి ఘోరమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఇప్పుడు మనకు సమీపంగా దేవుడు ఉన్నాడు కనుక, ఇప్పుడు మనం పిలిస్తే పలికేటువంటి మన దేవుని యొద్దకు మనం వచ్చి, మనము దేవుని యొక్క వాక్యంలో ఎదిగి అభివృద్ధి చెంది విస్తారంగా ఫలించి దేవుని సంతోషపడతాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా యేసయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభా, నువ్వు ఇప్పుడు మాకు సమీపముగా ఉండగా, ప్రభా నీ వాక్యము దొరుకుతుండగా, ప్రభా నిన్ను వెదికేటువంటి వారముగా, ప్రభా నీ యొక్క ప్రత్యక్షతను పొందుకునేటువంటి వారముగా మేము ఉండుటకునే సహాయం దయచేయండి. మా కాలమును మా సమయమును వ్యర్థము చేయకుండా ప్రభా, అయా నీలో నాయన ఫలించేటువంటి నాయన ఆయన తన ద్రాక్ష తీగల వలె మమ్మల్ని ఉంచి ప్రభు నీ శక్తి చేత, నీ బలము చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.